హలో క్రియేటర్స్, మీ మోనటైజేషన్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత యాడ్సెన్స్ అకౌంట్ అనేది అప్లై చేసిన తర్వాత ఐడి వెరిఫికేషన్ అనేది ఎట్లా చేయాలి ఏంటనేది ఇప్పుడు నేను మీకు ఇక్కడ స్క్రీన్ రికార్డింగ్ అని ఆన్ చేసి క్లియర్గా చెప్తాను. ఈ 2026లో ఐడి వెరిఫికేషన్ అనేది ప్రాపర్గా చేసుకోకపోతే మన ఐడి అనేది మిస్ మ్యాచ్ అయిందనుకోండి, యాడ్సెన్స్ అకౌంట్ అనేది క్యాన్సిల్ అవుతుంది. దాని తర్వాత మనం ఇంత కష్టపడి వీడియో చేసిన దానికి డబ్బులు మనీ జనరేట్ అవుతూ మన అకౌంట్లోకి రావాలంటే ఐడి వెరిఫికేషన్ తప్పనిసరి అండ్ గూగుల్ యాడ్సెన్స్ అకౌంట్ అనేది తప్పనిసరి కావాలి కనుక సో జాగ్రత్తగా ఐడి వెరిఫికేషన్ చేసుకోండి. ఇక్కడ నేను ఫుల్ ప్రాసెస్ అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీ అందరికీ చిన్న రిక్వెస్ట్, వీడియోని ఇంకా లైక్ చేయకపోతే ఒక లైక్ చేయండి అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. సో ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే క్రోమ్ బ్రౌజర్ అని ఓపెన్ చేసి adsense.com అనేసి సెర్చ్ చేసిన తర్వాత అక్కడ ఒక సైట్ అనేది వస్తుంది. అందులో ఫస్ట్ దీనిపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా డిస్ప్లే అవుతుంది అనమాట. ఇట్లా చూడండి, ఓపెన్ అవుతుంది. యాడ్సెన్స్ ఫర్ యూట్యూబ్ అనేసి ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ లెఫ్ట్ సైడ్ కార్నర్లో 3 డాట్ పై క్లిక్ చేసి దాని తర్వాత పేమెంట్స్ పై ఇట్లా క్లిక్ చేయండి. దాని తర్వాత వెరిఫికేషన్ చెక్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మీకు ప్రాసెస్ అని వస్తుంది. ఇక్కడ చూడండి, క్లియర్ కనిపిస్తుంది కదా, ఐడెంటిటీ వెరిఫికేషన్ నీడ్స్ అటెన్షన్ అని ఉంది. మీరు కానీ ప్రాసెస్ కానీ కంప్లీట్ చేశారనుకోండి, గ్రీన్ కలర్ లో ఉంటుందన్నమాట సక్సెస్ అనేసి. లేదనుకోండి ఇట్లా నీడ్స్ అటెన్షన్ అని ఉంటుందన్నమాట. కనుక ప్రాపర్ గా మీరు అప్లోడ్ చేసుకోండి. మీరు కానీ చిన్నది మిస్టేక్ చేశారనుకోండి, మీ ఐడి వెరిఫికేషన్ అనేది మిస్ మ్యాచ్ అవుతుంది. దాని తర్వాత మీకు రాదనమాట. దాని తర్వాత కిందకి స్క్రోల్ చేసి నెక్స్ట్ పై క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుంది. ఇక్కడ చూడండి, వెరిఫై ఐడెంటిటీ విత్ పర్సన్ అని ఉంది. ఇది కొత్తగా వచ్చింది అనమాట. సో దానిపై క్లిక్ చేశారనుకోండి, ఈ విధంగా లోడింగ్ అయ్యి మీకు ఇంకో ప్రాసెస్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. సో దాని తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి, బిగిన్ వెరిఫై అని ఉంది కదా, దాని తర్వాత మీ ఐడి, మీరు పాన్ కార్డ్ అయితే పాన్ కార్డ్, ఓటర్ అయితే ఓటర్ కార్డ్, మీకు నచ్చింది పాస్పోర్ట్ అయితే పాస్పోర్ట్, ఏదైనా మీరు ఇచ్చుకోవచ్చు, నో ప్రాబ్లం. బట్ మోర్ దెన్ బెటర్ పాన్ కార్డ్ యూజ్ చేయండి, ఎందుకంటే అందరి దగ్గర ఉంటుంది కనుక. ఇట్లా యూజ్ చేసిన అక్కడ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమనేసి అడుగుతుందంటే ఇక్కడ చూడండి, వాట్ కంట్రీ ఈజ్ యువర్ గవర్నమెంట్ ఐడి ఫ్రమ్ అనేసి ఉంది. అంటే మీ ఏ కంట్రీకి చెందింది మీ గవర్నమెంట్ ఐడి ప్రూఫ్ అనేది. అంటే మీరు పాన్ కార్డ్ యాడ్ చేస్తున్నారు అనుకోండి, అది ఏ కంట్రీకి చెందిందో సెలెక్ట్ చేసుకోండి అని అడుగుతుంది. సో దానిపై ఇక్కడ చూడండి యారో మార్క్ కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా కంట్రీస్ అనేవి డిస్ప్లే అవుతాయి. మనది ఇండియా కనుక ఇండియా అనేది నేనైతే సెలెక్ట్ చేసుకుంటున్నా. ఈ విధంగా మీకు ఓపెన్ అయిన తర్వాత ఇట్లా మీరు కిందకి స్క్రోల్ చేసి ఇండియా సెలెక్ట్ చేసుకుని సెలెక్ట్ పై క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఫోటో అప్లోడ్ చేయండి అనుకొని వస్తుంది. దానిపై క్లిక్ చేస్తే ఇక్కడ కెమెరా సింబల్ వస్తుంది అనమాట. ఈ ప్రాసెస్ మాత్రం జాగ్రత్తగా చేసుకోండి, ఎందుకంటే ఒకసారి ఫోటో అనేది అప్లోడ్ చేసిన తర్వాత అది కానీ మిస్ మ్యాచ్ అయింది అనుకోండి, క్లారిటీ లేకున్నా సరే, లేదా ఇమేజ్ అనేది బ్లర్ గా కలర్ఫుల్ గా ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లో ఇట్లా మీ ఐడి అనేది ఫోటో తీసి అప్లోడ్ చేశారనుకోండి, అది తీసుకోదన్నమాట, అన్సక్సెస్ఫుల్ అని వస్తుంది. తర్వాత మీరు ప్రాబ్లం అనేది ఫేస్ చేయాల్సి వస్తుంది. కనుక మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక నోట్ బుక్ అనేది తీసుకోండి. వైట్ పేపర్ ని ఇట్లా పెట్టేసి దాని కింద ఇట్లా ఐడి ప్రూఫ్ అనేది ఇట్లా పెట్టండి. ఏదైతే పాన్ కార్డ్ మీరు పెట్టాలనుకుంటున్నారో అది ఇట్లా పెట్టేసి ఆ తర్వాత ఈ విధంగా ఇట్లా చూడండి, వర్టికల్ యాంగిల్లో ఇట్లా పెట్టేసి ఈ విధంగా ఇట్లా పెట్టేసి ఫోటో తీయండి. క్లియర్ గా మీ ఐడి ప్రూఫ్ ఎంతవరకు ఉందో అంతే క్యాప్చర్ అయ్యేటట్టు ఇట్లా పెట్టేసి దాని తర్వాత దాన్ని ఫోటో తీసుకోండి. ఫోటో తీసుకున్న తర్వాత ఇట్లా ఫోటో అనేది తీయండి. ఫోటో తీసిన తర్వాత మీకు ఈ ప్రాసెస్ అని వస్తుందన్నమాట. ఇక్కడ చూడండి, అన్నిటికీ అలౌ ఇచ్చిన తర్వాత ఇక్కడ కంటిన్యూ అని ఉంది కదా, దానిపై ఇట్లా క్లిక్ చేయండి. ఫోటో తీసుకున్న తర్వాత కంటిన్యూ పై క్లిక్ చేశారనుకోండి, మీకు ఇంకో పేజ్ అనేది డిస్ప్లే అవుతుందన్నమాట. అది కూడా చెప్తాను. సో ప్రాపర్ గా జాగ్రత్తగా చేసుకోండి. కంగారు పడి ఇటు అటు చేసి అనవసరంగా మీరు అట్లా అప్లోడ్ చేయకండి. మీది కానీ అప్లోడ్ సక్సెస్ఫుల్ అయిపోయింది అనుకోండి, కంగ్రాచులేషన్స్ ఈ విధంగా వస్తుంది. దాని తర్వాత మళ్ళీ రిటర్న్ బ్యాక్ వెళ్ళిపోతుంది, ఆటోమేటిక్గా అదే వెనక్కి వెళ్ళిపోతుంది. దాని తర్వాత ఇక్కడ చూడండి, ఐడెంటిటీ వెరిఫై కంప్లీటెడ్ అని ఉంది గ్రీన్ కలర్ లో. ఆల్మోస్ట్ మీ ఐడి వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయిపోయినట్టే. సో ప్రాసెస్ అనేది ఈ విధంగా చేసుకోండి. డెఫినెట్ గా మీది ఐడి వెరిఫికేషన్ అనేది కంప్లీట్ గా సక్సెస్ఫుల్ అవుతుంది అనమాట. మీకు మోటివేషన్ గురించి కావాల్సిన మొత్తం అప్డేట్స్ మొత్తం నేను ఒక ప్లేలిస్ట్ చేసి పెట్టాననమాట, మోనిటైజేషన్ అప్డేట్ అనేది. సో ఆ ప్లేలిస్ట్ అనేది ఒకసారి చెక్అవుట్ చేయండి. మోనిటైజేషన్‌కి సక్సెస్‌ఫుల్ మోనిటైజేషన్ కావాలంటే ఎట్లా అప్లై చేస్తే మనకు మోనిటైజేషన్ ఎలిజిబిలిటీ ఇస్తుంది యూట్యూబ్ అనేది. సో ప్రతి ఒక్కటి ఆ ప్లేలిస్ట్‌లో పెట్టాను. అక్కడికెళ్ళి ఒక్కొక్కటి చెక్అవుట్ చేయండి. ఒక్కొక్క వీడియోని ప్రతి ఒక్కటి చూశారనుకోండి, క్లియర్‌గా ప్రాసెస్ తెలుస్తుందనమాట. స్టార్టింగ్ నుంచి అంటే మనం మోనిటైజేషన్ అప్లై ప్రాసెస్ నుంచి బ్యాంక్ అకౌంట్ యాడ్ చేసేంత వరకు అన్ని ప్రాసెస్ వీడియో అనేది అందులో ఒక్కొక్కటి నేను ఆ ప్లేలిస్ట్‌లో పెట్టాను. అది ఒకసారి వెళ్లి చూడండి, మీకు క్లియర్‌గా తెలుస్తుంది. ఇంకా మీకు ఎటువంటి డౌట్ ఉన్నా సరే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మీ కామెంట్ అనేది పిక్ చేసి దానికోసం ఒక డెడికేటెడ్ వీడియో అనేది మీ ముందుకు తీసుకొస్తాను. మీరు గాని డైరెక్ట్ నాతో కాంటాక్ట్ అవ్వాలనుకున్నా, లేదా ఫ్రీగా మీ మోనిటైజేషన్‌కి అప్లై చేసి ఇవ్వండి బ్రో, మాకు రాదు, మేమే ఎలాగో ఒకలాగా అప్లై చేసేస్తే పొరపాటుగా మనకు సక్సెస్‌ఫుల్ అంటే మోనిటైజేషన్ అప్లై చేసిన తర్వాత రీయూజ్డ్ కంటెంట్ ఇట్లా ఏదైనా ప్రాబ్లమ్ రావచ్చనేసి మీరు అనుకుంటే, నాతో కాంటాక్ట్ అవ్వాలనుకుంటే ఇక్కడ చూడండి ఇన్‌స్టాగ్రామ్ ఐడి లింక్ ఇస్తున్నా. అక్కడికెళ్ళి ఫాలో అయ్యి నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అన్నీ కూడా అందులో నన్ను అడగొచ్చు. ప్రతి ఒక్కటి మీకు క్లియర్‌గా నేను ఆన్సర్ చేస్తాను.
డైరెక్ట్ నేనే మీకు కాంటాక్ట్ అవుతాను. ఇన్ఫర్మేషన్ యూజ్‌ఫుల్ అనిపిస్తే వీడియోని ఒక లైక్ చేసి అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళందరూ కూడా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.